Iqoo Z7 Pro. సో ఈ మొబైల్ నేను ఒక 1 వీక్ నుంచి నా ప్రైమరీ డివైస్ యూజ్ చేస్తున్నాను. నేను డైలీ చేసే టాస్క్లన్నీ చేసుకుంటూ వచ్చాను, హెవీ గేమ్స్ ఆడాను, ఎవ్రీథింగ్ నేను టెస్ట్ చేశాను. ఈ వీడియోలో నేను మీకు ఈ మొబైల్తో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ మొబైల్ మనకి ఎవరు పంపించింది కాదు, మనమే డబ్బులు పెట్టి కొన్నాం కాబట్టి ఖచ్చితంగా 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ కెమెరా రివ్యూ మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే పైన ఐకార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే అన్బాక్సింగ్లో చెప్పినని ఇప్పుడు చెప్పట్లేదు, డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్లీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. సో డిజైన్ చాలా స్లిమ్గా ఉంది, చాలా థిన్ డిజైన్ అనమాట, పట్టుకోవడానికి హ్యాండీగా చాలా కంఫర్టబుల్గా ఉంది. కాకపోతే ఇది కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. కర్వ్డ్ డిస్ప్లేస్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ డిస్ప్లేస్ అనుకోండి, కింద పడ్డా కూడా ఈ కేస్ అనేది కొంచెం ముందుకు కూర్చుంటుంది, బ్యాక్ కేస్ కొంచెం ముందుకు కూర్చుంటుంది కాబట్టి కింద పడ్డా కూడా డైరెక్ట్ షాక్ అనేది ఫస్ట్ బ్యాక్ కేస్ తగులుతుంది, తర్వాత స్క్రీన్ తగులుతుంది. స్క్రీన్కి చాలా తక్కువ తగులుతుంది, సో డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. బట్ ఇది కర్వ్డ్ డిస్ప్లే కాబట్టి మన కేస్ అనేది కొంచెం వెనక్కు ఉంటుంది. ఒకవేళ కింద పడిందంటే మాత్రం డైరెక్ట్గా షాక్ అనేది స్క్రీన్ తగులుతుంది, ఈజీగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీన్ని రీప్లేస్ చేయాలన్నా కూడా చాలా కాస్ట్ అవుతుంది, డిస్ప్లే రీప్లేస్ చేయాలన్నా కూడా చాలా కాస్ట్ అవుతుంది. సో నేను జాగ్రత్తగా వాడుకుంటా అనుకుంటేనే ఈ కర్వ్ డిస్ప్లేస్ తీసుకోండి. ఇదనే కాదు, ఏ కర్వ్ డిస్ప్లేస్ అయినా సరే జాగ్రత్తగా వాడుకుంటా అనుకుంటేనే తీసుకోండి. ఇష్ట ప్రకారం వాడుతా అనుకుంటే మాత్రం మీకు నార్మల్ డిస్ప్లేస్ చాలా బెటర్. బ్యాక్ ప్యానల్ అంతా కూడా మనకి గ్లాస్ బాడీతో వస్తుంది, కాకపోతే దీని మీద మ్యాట్ ఫినిష్ ఉంటుంది. సో దానివల్ల మనకి ఫింగర్ ప్రింట్స్ అటాక్ చేయట్లేదు. అండ్ దీనిలో 2 కలర్స్ ఉంటాయి, బ్లాక్ అండ్ బ్లూ. నేను తెప్పించింది బ్లూ కలర్. బ్యాక్ ప్యానల్ అంతా కూడా మనకు ఒక లేక్ డిజైన్ లో ఉంటుంది, చూడడానికి బాగుంది, నాకైతే నచ్చింది. కాకపోతే కొంతమందికి నచ్చకపోవచ్చు, వాళ్ళు బ్లాక్ తీసుకోవచ్చు. బ్లాక్ చాలా క్లాసిక్ గా ఉంటుంది. విత్ కేస్ తో కలిపి ఇది 195 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. సో వెయిట్ బ్యాలెన్స్ అనేది చాలా కంట్రోల్ లోనే ఉంది. హెవీ వెయిట్ అయితే మీకు అనిపించదు, ఎంతసేపు మీరు ఫోన్ పట్టుకుని వాడుతున్నా మీకు వెయిట్ అనేది అనిపించదు. ఓవరాల్ గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే నేను సాటిస్ఫైడ్ అని చెప్పాలి. కాకపోతే కర్వ్ డిస్ప్లే కొంచెం జాగ్రత్తగా వాడండి, ఇదేం డేంజర్ కాదు, జాగ్రత్తగా వాడితే చాలు. నెక్స్ట్ డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ. ఇది మనకి 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. సో ఇది కర్వ్ డిస్ప్లే కావడం వల్ల మనకి చూసేప్పుడు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇక్కడ స్క్రీన్ చూడొచ్చు, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే మీరు మూవీస్ చూసేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం ఇది మీకు అంత పనికిరాకపోవచ్చు. ఇది 1300 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది, పీక్ బ్రైట్నెస్. సో డైరెక్ట్ గా సన్ లైట్ లోకి వెళ్ళినా కూడా మీకు విజిబిలిటీ ప్రాబ్లం అయితే ఉండదు. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది, కలర్స్ చాలా వైబ్రెంట్ గా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ మీకు ఇంత వైబ్రెంట్ కలర్స్ నచ్చదు అనుకుంటే మాత్రం మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. నేచురల్ కలర్స్ కి మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు. ఎన్హాన్స్డ్ కలర్స్ కావాలనుకుంటే మీరు ఎన్హాన్స్డ్ కలర్స్ కూడా చూసుకోవచ్చు. మెయిన్లీ ఈ ఫోన్ లో మనం యూట్యూబ్ ని 4K లో చూడొచ్చు, అండ్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ని మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. అండ్ దీనికి ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీరు ఈ స్క్రీన్ ప్రొటెక్టర్ మార్చి, చాలా పల్చట్ లేయర్ ఇది, ఒకవేళ మార్చి మీరు ఏదైనా టెంపర్ గ్లాస్ యాడ్ చేయాలనుకున్నా కూడా మీకు బయట Vivo V27 ఈ టెంపర్ గ్లాస్ ట్రై చేయండి. ఈ ఫోన్ యొక్క టెంపర్ గ్లాస్ దీనికి సెట్ అవుద్ది. ఇప్పుడే అంటే కొత్త ఫోన్ కదా మార్కెట్లోకి వచ్చింది, అప్పుడే టెంపర్ గ్లాస్ దొరకపోవచ్చు, పైగా కర్వ్ డిస్ప్లే కాబట్టి కొంచెం కష్టం. అర్జెంట్గా వేసుకోవాలనుకుంటే మాత్రం Vivo V27 టెంపర్ గ్లాస్ మీకు సెట్ అవుతుంది అనమాట. డిస్ప్లేలో మాత్రం కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అని చెప్పాలి. కాకపోతే సౌండ్ క్వాలిటీ మాత్రం నాకు సౌండ్ క్వాలిటీ బాగానే ఉంది, కాకపోతే సింగిల్ స్పీకర్ ప్రొవైడ్ చేశారు, కింద ఒకటే స్పీకర్ ఉంటుంది. దీనిలో ఈ ప్రైస్కి మనం స్టీరియో స్పీకర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ సింగిల్ స్పీకర్ ప్రొవైడ్ చేశారు. ఎక్కడెక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిందే కదా. సో స్పీకర్ సౌండ్ క్వాలిటీ అయితే లౌడ్గానే ఉంది, కాకపోతే సింగిల్ స్పీకర్ ఇచ్చేది ఒకటే నెగిటివ్. ఓవరాల్ గా డిస్ప్లేలో మాత్రం మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. నెక్స్ట్ కెమెరాస్. బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాస్ ఉంటాయి. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా పంచ్ హోల్ డిస్ప్లేలో ఉంటుంది. సో ఈ కెమెరాస్ గురించి నేను డెడికేటెడ్ గా ఒక వీడియో చేశాను, ఒకవేళ చూడకపోతే ఆ వీడియో చూడండి. ఆ వీడియో 6 minutes ఉంటుంది. సో కంప్లీట్లీ కెమెరాస్, 2 కెమెరాస్ ని కూడా కంప్లీట్ అన్ని కండిషన్స్ లో చెక్ చేసి ఆ వీడియోతో చేశాను. సో మెయిన్ ప్రియారిటీ కెమెరాస్ అనుకుంటే మాత్రం ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. కెమెరాస్ లో నాకు వేలైతే చూపించే నెగిటివ్స్ అయితే ఏం కనిపించలేదు. ఒకటే మేజర్లీ బ్యాక్ కెమెరా యూస్ చేసి మనం 4K 30 FPS వరకు మాత్రమే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 4K 60 FPS ఆప్షన్ అయితే లేదు. బట్ అది పెద్ద టాస్క్ కాదని అనుకుంటున్నాను, ఎందుకంటే 4K ఎక్కువ మంది రికార్డ్ చేయరు, ఎందుకంటే స్టోరేజ్ ఎక్కువ వచ్చేస్తుంది 4K వీడియోస్కి. చాలా మంది నార్మల్గా 1080p ప్రిఫర్ చేస్తుంటారు. సో 1080pలో రికార్డ్ చేసుకుంటే మాత్రం 1080p 60 FPS ఆప్షన్ అయితే ఉంది. మెయిన్లీ నాకు దీనిలో నచ్చింది ఏంటంటే కెమెరాలో ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది చాలా బాగుంది. లైక్ మీరు ఫోటో తీసిన తర్వాత అది మీకు బయటకు వచ్చే ఆ ప్రాసెస్డ్ ఇమేజ్ అయితే ఉంటుందో చాలా బాగుంది, చాలా నీట్గా ఉందన్నమాట. అండ్ వీడియోగ్రఫీలో కూడా ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరా కానీ యూజ్ చేసి మీరు వీడియోస్ చేసేటప్పుడు చాలా మంచి క్వాలిటీ వీడియోస్ అయితే వస్తున్నాయి. మెయిన్లీ బొకే వీడియోస్, చాలా ఎడిటేషన్ చాలా బాగుంది బ్యాక్ కెమెరాలో. ఫ్రంట్ కెమెరాలో కూడా చాలా మంచి బొకే వీడియోస్ అయితే వస్తున్నాయి. కాకపోతే నైట్ టైంలో మాత్రం మీకు ఫొటోస్ చాలా సాఫ్ట్ వచ్చేస్తున్నాయి, మీకు డీటెయిల్స్ అంతగా క్యాప్చర్ అవ్వట్లేదు. సో నైట్ కెమెరా పక్కన పెట్టేస్తే నార్మల్గా మీరు RAW లైట్ యూజ్ చేస్తే బాగానే వస్తున్నాయి. మళ్ళీ నార్మల్ కెమెరాతో మీరు నైట్ మోడ్లో ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ వీడియోస్ తీసేటప్పుడు కొంచెం సాఫ్ట్ అయిపోతున్నాయి ఇమేజెస్ అయితే. సో అదొకటి పక్కన పెడితే రిమైనింగ్ అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా కెమెరాస్ అనేవి చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. కెమెరాలో అయితే నేను వేలతో చూపించే అంత నెగిటివ్స్ అయితే ఏం లేవు. ఈ ప్రైస్ కి మంచి క్వాలిటీ కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారు. కెమెరాలో కూడా పెద్దగా ఇబ్బందులు ఏం లేవు. నెక్స్ట్ ప్రాసెసర్. ఇది మనకి MediaTek Dimensity 7200 ప్రాసెసర్ తో వస్తుంది. యాక్చువల్లీ ఆ ప్రైస్ లో 25,000 అండర్లో చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ అనమాట Dimensity 7200 ప్రాసెసర్ అనేది. ఇందులో మనకి వేపర్ చాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తారు. అంటే లోపల మనకి CPU థ్రాటిల్ అవ్వకుండా, హీట్ అయినప్పుడు CPU థ్రాటిల్ అవ్వకుండా కూల్ చేసే రకంగా లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని ఒకసారి టెస్ట్ చేశాను. మాక్సిమం CPU థ్రాట్లింగ్ ఒక 1 hour CPU థ్రాట్లింగ్ టెస్ట్ చేశాను. అప్పుడు రూమ్ టెంపరేచర్ అనేది ఏసీ లేదు, జస్ట్ ఫ్యాన్ ఆన్ చేసుకున్నాను. నా రూమ్ ఉన్నదే కొంచెం వేడిగా ఉంటుంది. సో నా రూమ్ టెంపరేచర్ ఆల్మోస్ట్ 32-33 degrees ఉంది. సో ఆ టైంలో CPU థ్రాటిల్ 1 hour CPU థ్రాటిల్ టెస్ట్ చేశాను.
CPU తర్వాత టెస్ట్ చేయడం వల్ల ఏంటంటే CPU మాక్సిమం హీట్ అవుతుంది. సో ఆ టైంలో టెంపరేచర్ చెక్ చేస్తే మాక్సిమం టెంపరేచర్ 41 degrees అయితే రీచ్ అయింది. సో చాలా కంట్రోల్ టెంపరేచర్ అనే చెప్పాలి. అండ్ గేమ్స్ ఆడాను, ఒక 1 hour కంటిన్యూస్గా గేమ్స్ ఆడాను అదే టెంపరేచర్లో. సో అప్పుడు టెంపరేచర్ చెక్ చేస్తే మాక్సిమం 38 degrees టెంపరేచర్ అయితే రీచ్ అయింది. సో హీటింగ్ అయితే చాలా కంట్రోల్లోనే ఉంది. హీట్ బ్యాలెన్స్ అనేది చాలా బాగా చేశారు. సో మీరు గేమ్స్ ఆడుకునేటప్పుడు మాత్రం మీకు ఓవర్గా హీట్ అయ్యే ఇష్యూస్ అయితే ఏమి రాకపోవచ్చు. డైరెక్ట్గా మీరు ఎండలో కూర్చొని బయట ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకొని ఎండలో కూర్చొని ఆడితే మేబీ హీట్ అవ్వచ్చేమో, కానీ ఇంట్లో కూర్చొని ఎంతసేపు గేమ్స్ ఆడినా కూడా మీకు చాలా తక్కువ హీట్ అవుతుంది. మెయిన్లీ గేమింగ్ పర్ఫార్మెన్స్. సో నేను గేమ్స్ ఆడుతున్న సేపు ఎక్కడ కూడా ల్యాక్స్ నోటీస్ చేయలేదు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. కాకపోతే కొన్ని గేమ్స్ మాత్రం మనకి గేమ్ అనేది 120 Hzలో ప్లే అవ్వట్లేదు, కొన్ని సపోర్ట్ ఉండదు అనుకోండి. సో వీళ్ళు చెప్పడం అక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది అలో యాప్స్ ఇన్ హైయర్ రిఫ్రెష్ రేట్ అని. అక్కడ మనం అలో చేసినా కూడా మనకి యాప్ అనేది 60 Hz మాత్రమే సపోర్ట్ చేస్తుంది, డైరెక్ట్గా 120 Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేయట్లేదు. సో మీరు ముందే చెప్తున్నా, కాల్ ఆఫ్ డ్యూటీ, BGMI ఇట్లాంటి ఆడేటప్పుడు మీకు 120 Hz రిఫ్రెష్ రేట్లో గేమ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అని మాత్రం అనుకోబాకండి. Asphalt 9లో మాత్రం మీకు 120 Hzలో వెళ్తుంది, కానీ ఈ కాల్ ఆఫ్ డ్యూటీ BGMI మాత్రం మీకు 60 Hzలో మాత్రమే గేమ్ ప్లే అయితే ఉంటుంది. అండ్ BGMI మాక్సిమం మీరు స్మూత్ ఎక్స్ట్రీమ్లో ఆడొచ్చు, లేదంటే HDR అల్ట్రాలో ఆడొచ్చు. ఇందులో స్పెషల్గా గేమింగ్ మోడ్ అయితే ఉంటుంది. సో ఈ గేమ్ మోడ్ సైడ్కి ఇట్లా స్వైప్ చేస్తే గేమ్ మోడ్ ఓపెన్ అవుతుంది. మాన్స్టర్ మోడ్ ఉంటుంది. మాన్స్టర్ మోడ్ ఎనేబుల్ చేసుకుంటే మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బెటర్గా ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటు అన్ని Iqoo మొబైల్స్లో ఇస్తున్నారు ఈ ఫీచర్స్ అయితే. 4D గేమింగ్ వైబ్రేషన్ అని, ఈ స్పోర్ట్ మోడ్ అని, వాయిస్ చేంజర్, మెయిన్లీ అంటే వాయిస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మీరు మాట్లాడుతున్నప్పుడు గేమ్లో ఉన్న అవతల పర్సన్కి మీ వాయిస్ అనేది చేంజ్ వస్తుంది. సో ఈ ఫీచర్స్ అన్ని మనకి కాల్స్ రిజెక్ట్ చేయడం, నోటిఫికేషన్స్ రిజెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా Iqoo అన్ని మొబైల్స్లో ఇస్తున్నట్టే ఈ మొబైల్లో కూడా మనకి ఈ ఫీచర్స్ అన్ని కూడా ఉంటాయి. ఓవరాల్గా ప్రాసెసర్ పరంగా మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఖచ్చితంగా మంచి ప్రాసెసర్, ఆ ప్రైస్కి చాలా బాగా ఆప్టిమైజ్ చేశారు. సో ఇవన్నీ ఓకే, కెమెరాస్ బాగున్నాయి, డిస్ప్లే బాగుంది, ప్రాసెసర్ బాగుంది, ఎవ్రీథింగ్ బాగుంది. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే బ్యాటరీ బ్యాకప్. ఇది మనకి 4600 mAh బ్యాటరీతో వస్తుంది. 66 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లోనే ఛార్జర్ కూడా ఇచ్చుంటారు. ఛార్జింగ్ టైం చూసుకుంటే 0 to 50% ఛార్జ్ అవ్వడానికి మీకు 25 minutes టైం పడుతుంది. 50 to 100% ఛార్జ్ చేయడానికి మీకు 35 minutes టైం పడుతుంది. ఓవరాల్గా 0 to 100% మీకు 55 minutesలో ఛార్జింగ్ అయితే అయిపోతుంది. సో ఇబ్బంది ఏం లేదు. సో బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే ఇంచుమించు 6 to 7 hours స్క్రీన్ టైం అయితే వస్తుంది. సో నేను చెక్ చేసినంత వరకు నార్మల్ డేటా యూసేజ్, వైఫై యూసేజ్ అన్ని మిక్స్డ్లో ఇంచుమించు ఒక 6 to 7 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. స్క్రీన్ మీద స్టాట్స్ చూడొచ్చు. 1 hour గేమ్స్ ఆడాను Asphalt 9 అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ, 20% బ్యాటరీ డ్రాప్ అయింది. 3 hours మూవీ చూశాను, ఆదిపురుష్ మూవీ ప్రైమ్లో, 25% బ్యాటరీ డ్రాప్ అయింది. 30 minutes 4K రికార్డింగ్ చేశాను కెమెరాలో, 10% బ్యాటరీ డ్రాప్ అయింది. 1 hour 4K వీడియో ప్లే చేశాను, 10% బ్యాటరీ డ్రాప్ అయింది. అండ్ ఒక 40 minutes కాల్ మాట్లాడాను, 5% బ్యాటరీ డ్రాప్ అయింది. ఇదంతా కూడా మాక్సిమం వైఫైతో చేశాను అనమాట. అండ్ 4G డేటా ఆన్ చేసుకొని 1 hour ఇన్స్టాగ్రామ్ TWS బడ్స్ కనెక్ట్ చేసుకొని, మనకి ఇందులో 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. సో బడ్స్ కనెక్ట్ చేసుకొని 1 hour ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తే 12% బ్యాటరీ డ్రాప్ అయింది. సో ఎండ్ ఆఫ్ ది డే నాకు ఇంచుమించు 6 to 7 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చింది. బట్ మీరు ఒకవేళ 5G ఆన్లో పెట్టుకొని అండ్ బడ్స్ కనెక్ట్ చేసుకొని ఎక్కువసేపు మీరు పాటలు వినడం కానీ, ఏదైనా యూట్యూబ్ చూసేటప్పుడు, ఇన్స్టాగ్రామ్ చూసేటప్పుడు, ఎవ్రీథింగ్ మీరు బడ్స్ కనెక్ట్ చేసుకొని వాడుకుంటారంటే మాత్రం మీకు ఇంచుమించు ఒక 5 to 6 hours స్క్రీన్ టైం వస్తుంది, అంతే, ఎక్కువ రాదు. సో ఇది మీకు ఓకేనా ఆలోచించుకోండి. ఎందుకంటే 5 hours or 6 hours బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా మందికి చాలా తక్కువ అనిపిస్తుంది. అంటే సో మీరు ఎప్పుడు కాంటే అప్పుడు ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంది. లైక్ జస్ట్ ఒక 10 నిమిషాలు వెళ్ళి మొహం కడుక్కుని వచ్చేలోపు మీకు ఎట్ట కాదన్నా 20% బ్యాటరీ అయితే ఛార్జింగ్ అయిపోద్ది. సో 10 నిమిషాలు కనీసం రోజుకు 10 నిమిషాల మధ్యలో గ్యాప్లో 10 నిమిషాలు 15 నిమిషాలు ఛార్జింగ్ పెట్టుకోగలను అనుకుంటే మాత్రం ఇది మీకు ఇబ్బంది ఏం పెట్టదు. కాకపోతే మార్నింగ్ వెళ్ళి నైట్ ఇంటికి వస్తాను, నాకు ఫుల్ డే ఛార్జింగ్ రావాలంటే మాత్రం ఇది కొంచెం డౌటే. 5 to 6 hours స్క్రీన్ టైం అయితే నేను గ్యారంటీ ఇవ్వగలను. ఆ పైన ఇంకా మీ వాడకం బట్టి ఉంటుంది. అండ్ మెయిన్లీ 5G స్పీడ్స్ నా ఐఫోన్ చెక్ చేసి ఇక్కడ స్టూడియోలో అయితే 5G వస్తుంది, కింద నాకు 5G రాదు. సో ఇక్కడ కూర్చొని చేసినప్పుడు మాత్రం 5G స్పీడ్స్ అనేవి ఇంచుమించు నా ఐఫోన్లో ఎంతైతే వస్తుందో దీనిలో కూడా అంతే వస్తుంది. కాకపోతే మా ఏరియాలో సిగ్నల్ తక్కువ, ఎయిర్టెల్ సిగ్నల్ తక్కువ, కాబట్టి కొంచెం స్పీడ్స్ తక్కువ చూపించవచ్చు. నార్మల్గా మీకు బయట చెక్ చేసినప్పుడు బాగానే వస్తుంది స్పీడ్స్ అయితే. అండ్ దీనిలో Iqoo డైలర్ ప్రొవైడ్ చేస్తుంటారు. సో మీరు డైరెక్ట్గా కాల్స్ రికార్డ్ చేసుకోవచ్చు. అవతల పర్సన్కి యువర్ కాల్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ అని నోటిఫికేషన్ వినిపించదు. అండ్ ఇందులో మనకి యాప్ హైడ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చుంటారు. యాప్స్ మీరు హైడ్ చేసుకోవచ్చు. యాప్ క్లోన్ ఆప్షన్ ఉంటుంది. 2 ఇన్స్టాగ్రామ్లు, 2 ఫోన్పేలు, 2 పేటిఎంలు, 2 ఫేస్బుక్లు, ఇట్లా మీరు క్లోన్ చేసుకోవచ్చు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది. దాంతోపాటు డైనమిక్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి, లైక్ యానిమేషన్స్ ఉంటాయి, ఛార్జింగ్ యానిమేషన్స్ అని, USB ఇన్సర్ట్ యానిమేషన్స్, ఫింగర్ ప్రింట్ యానిమేషన్స్, ఫేస్ యానిమేషన్స్, ఇట్లా కొన్ని యానిమేషన్స్ అయితే ఉంటాయి. సో వీటిని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు UI కలర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో UI అనేదంతా కూడా మనకి బ్లూ కలర్లో ఉంటుంది. సో మీకు బ్లూ నచ్చలేదు, వేరే కలర్ కావాలనుకుంటే మాత్రం అక్కడి నుంచి మీరు కలర్స్ అయితే చేంజ్ చేసుకుంటే మొత్తం డివైస్ మొత్తానికి కూడా మీకు ఆ కలర్ అయితే అప్లై అయిపోద్ది. మొత్తం ఎక్కడ చూసినా మీకు ఆ కలరే కనిపిస్తుంది. ఒకవేళ మీరు అప్లై టు ఐకాన్స్ అని కూడా క్లిక్ చేస్తే ఐకాన్స్ అన్ని కూడా సేమ్ కలర్కి వచ్చేస్తాయి అనమాట. సో ఇది అన్ని ఐకాన్స్కి సెట్ అవ్వట్లా, కొన్ని ఐకాన్స్ డిఫాల్ట్గానే చూపిస్తుంది. సో ఇది అన్ని ఐకాన్స్కి సెట్ అయితే ఓకే, కానీ కొన్ని అటు ఇటు చూపిస్తుంటే మాత్రం చూడడానికి బాగోదు. కాబట్టి ఇది నేను అంత ప్రిఫర్ చేయను, బట్ ఇంకా మీ ఇష్టం. ఆప్షన్ అయితే ఉంది. మేజర్ నెగిటివ్స్ ఏంటి అసలు ఈ ఫోన్లో అంటే మాత్రం, ఫస్ట్లీ ఇందులో మనకి స్టీరియో స్పీకర్స్ లేవు. సో అది ఫస్ట్ నెగిటివ్. సెకండ్, 3.5 హెడ్ ఫోన్ జాక్ లేదు. అఫ్ కోర్స్ స్లిమ్ చేసినప్పుడు ఖచ్చితంగా 3.5 హెడ్ ఫోన్ జాక్ పెడితే కుదరదు కాబట్టి అది తీసేశారు. ఓకే, నో ప్రాబ్లం. అండ్ డాల్బీ అట్మాస్ అయితే లేదు. అండ్ దాంతోపాటు 4K 60 FPS రికార్డింగ్ అయితే లేదు. ఇవన్నీ కూడా నెగిటివ్స్ అని మీకు డౌట్ రావచ్చు. అంతే, ఇంకేదో చెప్పాలి కదా.
నాకైతే నేను నిజంగా చెప్తున్నా, దాదాపు ఒక 10 days నుంచి మొబైల్ యూజ్ చేస్తున్నా, ఇది బాగాలేదు ఈ ఫోన్లో అని వేలైతే చూపించే నెగిటివ్ అయితే నాకు ఇందులో ఏం కనిపించలేదు. ఒక బ్యాటరీ విషయంలో మాత్రం కొంచెం మీరు డిసప్పాయింట్ అవ్వచ్చు, బట్ రిమైనింగ్ అన్ని విషయాలు మాత్రం ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు. ఈ ఫోన్ మనకి 24,000 రూపీస్కి వస్తుంది. బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ కలుపుకొని మీకు 22,000 రూపాయలకి వస్తుంది. ఒకవేళ మీకు ఇంకేదైనా ఆఫర్స్ టైంలో ఇంకా తక్కువకి 20,000 లోపు వచ్చిందంటే మాత్రం దీన్ని వదులుకోబాగండి. చాలా చాలా మంచి మొబైల్, అన్ని డిపార్ట్మెంట్స్ టిక్ చేస్తుంది. ఒక బ్యాటరీ తప్పితే డిస్ప్లే టిక్ చేస్తుంది, ప్రాసెసర్ టిక్ చేస్తుంది, కెమెరాస్ గుడ్ కెమెరాస్ అన్ని బాగానే ఉన్నాయి. సో ఈ మొబైల్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే బ్యాటరీ లైఫ్ ఇది ఒక్కటి చూసుకోండి, ఇంకేం ఇబ్బంది లేదు. సో ఇది వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీ మొబైల్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేసి ఉంటాను, అక్కడి నుంచి పర్చేస్ చేస్తే ఎంతకొంత మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాట్స్ యూ, బై, జై హింద్.